చెప్పాలమ్మా మరి మీ స్టూడెంట్స్ పరంగా మరి ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటున్నాం పార్లమెంట్ ఎలక్షన్ మోడీయా లేదంటే రాహుల్ గాంధీ? మన బీజేపీ తరపునే అదే వినోద్ రావు గారికి ఓటు వేయాలనుకుంటున్నాం. ఎందుకమ్మా అంటే బీజేపీ ఎందుకు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? స్టూడెంట్ ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ కైనా ఎవరికైనా కానీ ఏమైనా సిచ్యువేషన్స్ ఏమైనా బాగాలేకపోయినా వినోద్ రావు గారికి వేయాలని మేము అనుకుంటున్నాం. పైన ఎవరు వస్తారని మరి పిఎం ఎవరు అవుతారని? ప్రధానమంత్రి అంటే మన నరేంద్ర మోడీ గారే వస్తారని అనుకుంటున్నాం. ఎందుకు రీజన్ ఏంటి నరేంద్ర మోడీని చూసి? నరేంద్ర మోడీ ఏంటంటే ఇంకా ఇప్పుడు గ్యాస్ అయినా కానీ ఏదైనా కానీ పేదలకైనా కానీ ఏదైనా కానీ మనకి ఏ అవసరానికైనా ఏమైనా ఉపయోగపడాలన్నా కానీ మనకి నరేంద్ర మోడీ గారు మనకి కంఫర్టబుల్ గా ఉంటారు. కాంగ్రెస్ కి మనం అంతగానంగా చేసేది ఏం లేదు. కాంగ్రెస్ కి ముందు వచ్చినప్పుడు చేసింది ఏం లేదు. వాళ్ళంత నమ్మకం లేదు మాకు. బట్ అందుకే నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని మేము అనుకుంటున్నాం. ఇక్కడ మరి వినోద్ రావు గారిని ఎందుకు చూస్ చేసుకున్నా అంట? వినోద్ రావు గారు అంటే కొద్దిగా మనకి పేద పిల్లలకైనా కానీ పేద వాళ్ళకి కానీ కొద్దిగా సాయం చేసి మంచిగా అర్థం చేసుకుంటారని చెప్పేసి వినోద్ రావు గారికి ఓటేయాలని మేము అనుకుంటున్నాం. చెప్పాలన్నా మీ అంచనా ప్రకారం ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు కోటేద్దాం అనుకున్నావు? మోడీకా రాహుల్ గాంధీకా? మోడీ గారి కన్నా. ఎందుకన్నా మోడీ గారికి ఎందుకు? మన దగ్గర వచ్చేసి వందే భారత్ రైలు, అమృత్ భారత్ రైల్ ట్రైన్స్ చాలా డెవలప్మెంట్ చేసి రీవాల్యుయేషన్ కూడా మంచిగా ట్రైన్స్ బాగా చేస్తున్నారు. స్టేషన్స్ మన వచ్చేది చూసుకుంటే మన ఖమ్మం, చింతకాని, తిరుపతి చూసుకుంటే ఎయిర్పోర్ట్ లాగా బాగా డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు అన్న. దాని గురించి మోడీ గారు అవునండి. ఇంకా మాకైతే లోన్స్ వచ్చాయి. ఇంకా చాలా లోన్స్ అయితే అవునన్న బాగా. కాంగ్రెస్ ఎందుకు వద్దు అనుకుంటున్నాను? కాంగ్రెస్ తరఫున చూసుకుంటే కాంగ్రెస్ కి ఏముందన్న ఇప్పుడు వచ్చేసి మన దగ్గర కర్ణాటకలో ఒకటి ఉంది, మన తెలంగాణలో వచ్చింది. అంతకుమించి ఎక్కడైనా ఉందన్న? లేదు లేదు కాబట్టి నాకైతే ఎక్కువైతే మన మోడీ గారి నుంచి. మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ ఎవరు గెలుస్తారు? వినోద్ రావు గారా లేదంటే నామా నాగేశ్వరరావు గారా? మా దగ్గర అయితే వినోద్ రావు గారు గెలుస్తారు. ఎందుకనంటే వినోద్ రావు గారు ఎందుకు అనుకున్నాం? వినోద్ రావు గారు అయితే మాకైతే మంచిగా ఇప్పుడు వచ్చి మంచిగా ఇంప్లిమెంట్ అయితే అన్ని చేస్తున్నారు, హామీలు ఇచ్చేస్తున్నారు. మీకు ఏం కావాలన్నా భద్రాచలాన్ని కూడా మన మోదీ గారి ముందలాగా తీసుకెళ్లి మీకేం కావాలన్నా కూడా మన రామ్ మందిర్ లాగా మనకి డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ఆయన హామీలు ఇస్తున్నారు. సార్ కాంగ్రెస్ గెలిచింది కదా తెలంగాణలో, మరి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎంపీ సీట్ల మీద పడదా? ఎంపీ ఎలక్షన్స్ లో లేదండి, పక్కా లేదు. చెప్పాలన్నా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు మోడీ ఒకవైపు రాహుల్ గాంధీ ఉన్నారు. మీ ఓటు ఎవరికి అనుకుంటున్నావు? ఎందుకు? దేశంలో నరేంద్ర మోడీ గారి అభివృద్ధి అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి అభివృద్ధి అనేది ఉండాలని ఖమ్మం జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకున్న ఢిల్లీకి పంపించాలని వినోద్ రావు గారిని కోరుకుంటున్నాం. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎందుకు నరేంద్ర మోడీ గారే ఎందుకు అనుకుంటున్నాం? కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన చూసాం. ఏం అభివృద్ధి చేశారు, ఏం ఫండ్స్ ఇచ్చారు, ఆడవాళ్ళకి 2000 ఇస్తానని ఇలా రైతులను మోసం చేశారు, పేదలకు ఇల్లు ఇస్తున్నానని మోసం చేశారు, ప్లస్ మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నానని మోసం చేశారు. ఈ ఎంపీ ఎలక్షన్లకు ఓటు ఏ మొహం పెట్టుకుని వస్తారో కూడా తెలియదు వాళ్ళు. కానీ నరేంద్ర మోడీ గారు దేశంలో 29 రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ఈసారి కూడా నరేంద్ర మోడీ గారికి ఓటేసి నరేంద్ర మోడీ గారిని గెలుచుకుందాం. ఇక్కడైతే వినోద్ రావు గారు గెలుస్తారంట, పక్క 1,00,000 మెజారిటీ గెలుస్తారు. చెప్పాలన్నా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మరి మోడీ గెలుస్తారా రాహుల్ గాంధీ? మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? మోడీ గారికి. ఎందుకు మోడీ అనుకుంటున్నారు? రీజన్? మోడీ గారు ఉజాల పథకం అని చెప్పేసి గ్యాస్ సిలిండర్స్ ఇవ్వటం, కంట్రోల్ రేషన్ బియ్యం ఇవ్వటం, బాత్రూమ్స్ అవి లోన్స్ ఇవ్వటం, చాలా ముద్రా లోన్స్ అని చెప్పేసి చాలా మందికి చాలా చేసిండు అతను. దానివల్ల మేము మోడీ గారికి ఓటు. కాంగ్రెస్ గెలిచింది కానీ ఇప్పటి వరకు చేసింది ఏం లేదన్న. ఇప్పుడు తన పార్టీ వాళ్ళు కానీ ఎప్పుడైనా గెలిచినా కానీ పోయి అడిగినా కానీ వాళ్ళకి రికమెండేషన్లు ఇవ్వాలా, వాళ్ళు ఇంకొకరు రికమెండేషన్ ఇవ్వాలా, వాళ్ళ లేఖిస్తా ఉంటారు. ఏమంటారంటే బీజేపీ ఏం చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళది ఏముందన్న, ఇప్పుడు రాయి చేసినంత మాత్రం ఏమవుతుందన్న యువతల మనిషి మీద. మోడీ గారు చేశారు కాబట్టి వాళ్ళకి ఏంది నచ్చట్లే. వాళ్ళకి ఏంది ఇప్పుడు వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ మడికి ఎదుగుదల చూస్తారు. మోడీ గారు అట్లా కాదు కదా, మన దేశాన్ని ప్రెసిడెంట్ గా నడిపిస్తున్నాడంటే మోడీ గారు. ఆయన గారు లేకపోతే వీళ్ళ వల్ల ఏడవుతుంది. మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి వినోద్ రావు గారా నామా నాగేశ్వరరావు గారా కాంగ్రెసా ఏముంటది? వినోద్ రావు గారు. ఎందుకు వినోద్ రావు గారు అంటావు? వినోద్ రావు గారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో నించుంటున్నారు. తనకి మామూలుగా టైంలోనే చాలా మంది హెల్ప్ చేసిన టైమ్స్ ఉన్నాయి, చాలా మంది కూడా చేసేసి ఉన్నారు. దానివల్ల తనకి ఖమ్మంలో కంపల్సరీ తన గెలుస్తుందని చెప్పేసి నమ్మకం. కంపల్సరీ పట్టించుకుంటారు, పేదవాళ్ళని కంపల్సరీ ఆదరిస్తాడు కంపల్సరీగా. మరి ఈసారి పైన పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారంటావు? నరేంద్ర మోడీయా రాహుల్ గాంధీయా? మీ ఓటు ఎవరికి?
నా ఓటు అయితే బీజేపీకి వేస్తున్నా. ఎందుకన్నా అంటే బీజేపీ ఎందుకు రీజన్? అంటే కేంద్రంలో బీజేపీ ఉంటేనే కొద్దిగా పేదలకి సంక్షేమ పథకాలు ఏమైనా రావాలంటే వస్తాయి. అందుకని బీజేపీ మరి ఎందుకు కాంగ్రెస్ చూస్ చేసుకోపోవడానికి కారణం ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ వద్దనుకుంటున్నాం అంటే చేయదా లేకపోతే? కాంగ్రెస్ గత పాలనలో చానాలు పాలించింది, కానీ ఏ పేదోడికి కూడా ఎప్పుడు కూడా మెరుగున వచ్చిన సంక్షేమ పథకాలు కూడా ఏమి లేవు. వాళ్ళు దోచుకోవడం, వాళ్ళు పెట్టుకోవడం సరిపోతుంది. కానీ వాళ్ళు బీజేపీ గురించి ఏదో చెప్తున్నారు, డెవలప్మెంట్ ఏం చేయలేదు ఎక్కువ. ఏమో చెప్తారు. ఇప్పుడు ఆగస్టు 15 కానీ రిపబ్లిక్ డే అంటే మన జనవరి 26 కానీ వస్తే ఆర్మీ వాళ్ళకి ఎట్లా ఉంటారో తెలియదు, కానీ మోడీ గారు వచ్చినాక ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ జెండా ఎగరేసి ఆ బోర్డర్ లో మన సత్తా ఏందో చూపించిన ఘనత మన మోడీ గారికి ఉంది. మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మరి వినోద్ రావు గారు బీజేపీ నుంచి ఉన్నారు, నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థి డిక్లేర్ కావాలి. మరి ఈ మూడు పార్టీల్లో మరి నీ అంచనా, నీ ఓటు ఎవరికంటే ఈసారి ఖమ్మం? నా ఓటు ఈసారి బీజేపీకి వినోద్ రావు గారికి వేస్తాం. ఈ నామా నాగేశ్వరరావు గారు ఆల్రెడీ ఏలేరు, ఏమీ లేదు. గతంలో నేను చూసా, గతంలో కూడా వాళ్ళ వెనక మేము వాళ్ళు ఏదో చేస్తారు, ప్రజలకి ఏదో వరిగెత్తారని చెప్పి గతంలో వాళ్ళు ఎమ్మడి పోయి పనిచేసి వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది, కానీ ఏమీ లేదు. అందుకే ఈసారి వినోద్ రావు గారికి ఓటేద్దాం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎవరు గెలుస్తారంటారు ఈసారి, మోడీయా రాహుల్ గాంధీ? మోడీ గారే వస్తుంది. ఎందుకన్నా మోడీ? మోడీ పథకాలు ఉన్నాయి కదా, మంచిగానే ఉన్నాయి, అమల్లో ఉన్నాయి, మంచిగానే. కాంగ్రెస్ కి దీనికి తేడా ఏంటి? గతంలో కాంగ్రెస్ పరిపాలన కూడా చూసారు, ఎట్లా ఇది ఇప్పుడు వస్తే కూడా మళ్ళీ మోడీ గారు మూడోసారి ఏమవుతుంది కదా, మంచిగా ఉంటుంది పరిపాలన కూడా. చెప్పాలన్న పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి నరేంద్ర మోడీయా రాహుల్ గాంధీ, మీ ఓటు ఎవరికి, ఎవరు గెలుస్తారు? నరేంద్ర మోడీ. ఎందుకన్నా మోడీకి? ఎందుకన్నా? బీజేపీ ప్రభుత్వం బాగుంది. బాగుంది అంటే పరిపాలన విషయంలో, పరిపాలన విషయంలో కాంగ్రెస్ విషయంలో మరి అంత చేయలేదంట. అలానే లేదు కానీ కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం. మరి ఇక్కడ మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎవరు గెలుస్తారు? వినోద్ రావు గారా లేదా నామా నాగేశ్వరరావు గారా, కాంగ్రెస్ పార్టీయా? మూడు పార్టీలు ఏదో వస్తుంది. వినోద్ రావు గారు. ఎందుకంటారా? మీ అంచనా ప్రకారం వినోద్ రావు గారు ఎందుకు? బీజేపీ ఫాలోయింగ్ ఎక్కువ. బీజేపీ అంటే బీజేపీ పార్టీ పరంగా ఓటు పడుతుందా లేకపోతే వ్యక్తిగతంగా అంటారు? వ్యక్తిగత నరేంద్ర మోడీ వ్యక్తిగత. చెప్పాలండి మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ మరి ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నాయి ఈసారి, నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ? నరేంద్ర మోడీ. పథకాలన్నీ అప్డేట్ అవుతున్నాయి కదా, దాని గురించి. మరి ఇక్కడ వరకు వేస్తారు మరి ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో వినోద్ రావు గారు ఉన్నారు బీజేపీ నుంచి, నామా నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి ఈ మూడు పార్టీల్లో ఎవరు వస్తారంటారు ఇక్కడ? నీ అంచనా ప్రకారం ఎవరు గెలిస్తారు? బీజేపీ. ఎందుకనంటే బీజేపీ ఎందుకు? రీజన్ ఏంటి? అంటే రీజన్ అంటూ ఎస్సీ వర్గీకరణ గురించి కొద్దిగా పోరాడిన వ్యక్తి కదా, ఆ పరంగా బీజేపీ